బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది సినీ నటులపై కేసులు నమోదు చేశారు. అందులో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి సహా మరెంతో మంది నటులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను సైతం నిందితులుగా చేర్చారు. అయితే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు వేర్వేరు పేర్లతో యాప్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. వీటన్నిటికీ బెట్టింగ్ యాప్లే మూల కారణం కాబట్టి వాటి నిర్వాహకుల్ని నిందితులుగా చేర్చి విచారణకు పిలవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పలు కోణాల్లో నిర్వాహకుల్ని విచారించిన తర్వాత వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఎవరెవరు తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించారో అనే విషయం తేలితే వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ప్రస్తుతం సదరు యాప్ల నిర్వాహకులను వెతికే పనిలో పడ్డారు.